కూటమి ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది మాకు. అది. సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు. అంటే ప్రస్తుతానికైతే అప్పులు ఉన్నాయి కాబట్టి అయన్నీ సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వం యొక్క లక్షణం. అది. సూపర్ సిక్స్ పథకాలపై మీ అభిప్రాయం? సూపర్ సిక్స్ పథకాలు వచ్చేదలకి ఒక్కోటి అమలు చేస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది. అది మంచి స్పందన ఉంది ప్రజల్లో. అంటే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది, అంతవరకు గ్యారంటీ. అది ఇంకా వైసీపీ వాళ్ళు మాత్రం దాని మీద బురద చల్లడం మాత్రం మానుకోవట్లేదు. అమరావతి పనులపై మీ అభిప్రాయం? అమరావతి గత 5 ఏళ్ళలో వైసీపీ కాలంలో 5 ఏళ్లలో దాన్ని శ్మశానమే చేశాడు. ఇప్పుడు ప్రజలే చూస్తున్నారు. దాంట్లో యొక్క పనులు మొదలుపెట్టి అంచెలంచెలుగా రోడ్లు కానీ కన్స్ట్రక్షన్లు మొదలుపెట్టి చేస్తున్నారు. అది ప్రజలే చూస్తున్నారు. మేము ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా ప్రజలకు తెలుసు కాబట్టి అది ఎలా డెవలప్ అవుతుందనేది ప్రజలకు తెలుసు. ఏమీ లేదండి. సిక్స్ అన్నారు. ఏంది ఏం చెప్తా, ఏంది సూపర్ 6 గ్యారెంటీలు అన్నారు, అవన్నీ మంట కలిపేశారు. ఏంది వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ముందు పిల్లలకి ఉచిత బస్సు ఇట్లాంటివి ఏమైనా ఉంటే చేయమనండి, కాలేజీ వాళ్ళకి స్టూడెంట్లకి. ఇది తీసేసి ఏంది ఆ పిల్లలకి రీఎంబర్స్మెంట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి సక్రమంగా ఏమనండి, అదే చాలు. ఆరోగ్యశ్రీలు లేవు, ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం అనేసి ఏదేదో అంటున్నారు కానీ అంత బూటకం. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగుందండి. పేదవాడికి జగన్ పరిపాలన బాగుందండి. అమరావతి పనులపై మీ అభిప్రాయం? శరవేగంగా జరుగుతున్నాయి, తప్పవు జరగటం అంతే. వైసీపీ ప్రతినిధులు సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? సూపర్ 6 అటర్ ఫ్లాపేనండి.